సార్ 'రామ్ గోపాల్ వర్మ' గారు అటు 'చిరంజీవి' గారి పైన అండ్ 'రజనీకాంత్' గారి పైన కొన్ని సెన్సేషన్ కామెంట్స్ అయితే చేశారు సార్. అంటే వీళ్ళిద్దరూ ఇక్కడ సూపర్ స్టార్స్ అవ్వడానికి గల కారణం అక్కడ బాలీవుడ్ 'అమితాబ్ బచ్చన్' అని చెప్పేసి చెప్పారు. అంటే బాలీవుడ్‌లో 'అమితాబ్ బచ్చన్' చేసిన సినిమాలన్నిటిని కూడా వీళ్ళిక్కడ రీమేకులు చేసి ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నారు. సౌత్ ఇండస్ట్రీని ఈ స్థాయిలో నిలబెట్టడానికి గల కారణం కూడా 'అమితాబ్ బచ్చన్' సినిమాలే అంటూ చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి సార్. మరి నిజంగా వీళ్ళిద్దరూ 'అమితాబ్ బచ్చన్' సినిమాలతోనే ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారా? మరి 'రాజీవ్' కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అంటే రీమేక్ సినిమాలతో స్టార్‌డమ్ తెచ్చుకోవడం అనే మాటలో కొంత వాస్తవం ఉంది. అయితే అమితాబ్ సినిమాలు మాత్రమే కాదు. అనేక మంది అనేక సినిమాలు కాపీ కొట్టి, అనేక సినిమాలు రీమేక్ చేసి, కాపీ అనే మాట కరెక్ట్ కాదు. రీమేకులు చేసి విజయాలు సాధించినటువంటి చరిత్ర అయితే ఉంది. చిరంజీవి గారికి ఉంది. రజనీకాంత్‌కి ఉంది. అమితాబ్ సినిమాలు నేరుగా రీమేకులు చేసినవాడు రజనీకాంత్. అది 'డాన్' సినిమా కావచ్చు, లేకపోతే 'మర్ద్' సినిమా కావచ్చు. అలాంటివి 'మన్మోహన్ దేశాయ్' గారు తీసినటువంటి సినిమాలు అక్కడ సెన్సేషనల్ హిట్ కొట్టిన ప్రతి సందర్భంలోనూ రజనీకాంత్ గారితో తమిళ్‌లో తీశారు. నిజానికి ఈ పరిస్థితి 'ఎన్టీ రామారావు' గారికి ఉంది. 'ఎంజీ రామచంద్రన్' గారికి కూడా ఉంది. చిరంజీవి, రజనీకాంత్ ప్రారంభం కాదు దీనికి. అంటే రీమేకులు అనేది ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో చాలామంది డైరెక్టర్లు, చాలామంది హీరోలు రీమేకుల మీద మోజు చూపించేవాళ్ళు. పరాయి భాషల్లో, పక్క భాషలో హిట్ కొట్టిన సినిమాని ఇమ్మీడియేట్‌గా హక్కులు కొనుక్కొచ్చేసి ఇక్కడ కథలు తయారు చేసేటువంటి పనిలో పడిపోయేవారు. నేటివిటీ పేరుతో కొన్ని మార్పులు చేసి, కొంతమంది దర్శకులు వాళ్ళ కెరియర్‌లో 99% రీమేకులే చేసినటువంటి డైరెక్టర్లున్నారు మనకి. 'విక్టరీ మధుసూదన్ రావు' గారు ఆయన కెరియర్‌లో ఆయన చేసినటువంటి సినిమాల్లో 99% రీమేకులే. ఒకటో, రెండో సినిమాలు నవలా చిత్రాలు తీశాడాయన. అంతే తప్ప స్ట్రెయిట్‌గా ఆయన ఒక కథ ప్రిపేర్ చేసుకొని తీసినటువంటి సినిమాలు లేవు. అది పరిస్థితి. కానీ సక్సెస్‌ఫుల్ కొట్టాడాయన. అందుకని 'విక్టరీ మధుసూదన్ రావు' అంటారాయన. అలాగే 'వెంకటేష్' జీవితంలో ఇంకా 'చిరంజీవి' గురించి మాట్లాడాడీయన. చిరంజీవి కొన్ని స్ట్రెయిట్ సబ్జెక్టులు చేశాడు ఎక్కువ శాతం. తెలుగులో రీమేక్ స్టార్ అని చెప్పుకోవాలంటే 'వెంకటేష్‌ని' చెప్పుకోవాలి. ఆయన, ఆయన కెరియర్‌లో హిట్ సినిమాలన్నీ కూడా రీమేక్‌లే. కాబట్టి ఆయన్ని కూడా విక్టరీ అన్నాం మనం. 'విక్టరీ వెంకటేష్', 'విక్టరీ మధుసూదన్ రావు' వీళ్ళిద్దరి విక్టరీలు రీమేక్ విక్టరీలే. స్ట్రెయిట్ విక్టరీలు కాదు వీళ్ళిద్దరు. కానీ చిరంజీవి కెరియర్‌లో స్ట్రెయిట్ సినిమాలు కూడా గణనీయంగానే ఉన్నాయి. రీమేకులు కూడా ఉన్నాయి. మలయాళం నుంచి రీమేక్ చేశాడాయన, తమిళ్ నుంచి రీమేక్ చేశాడు. దక్షిణాది భాషల నుంచి చేశాడు. ఉత్తరాది భాషల నుంచి అనిల్ కపూర్ సినిమాలు రీమేక్ చేశాడు. హాలీవుడ్ సినిమాలు కూడా కాపీ కొట్టి సినిమాలు తీశారిక్కడ. ఆయన 'ఖైదీ' సినిమా ఫస్ట్ బ్లడ్ గదా! అలా అలాగే ఆయన చేసినటువంటి 'విజేత' సినిమా ఒక అనిల్ కపూర్ సినిమా రీమేక్ కదా! అలాగే 'పసివాడి ప్రాణం' అనేది మలయాళంలో వచ్చినటువంటి ఒక సినిమా రీమేక్ అది. ఇలా అనేక రీమేకులు చేసిన మాట వాస్తవమే గానీ అమితాబ్ కాదు. అమితాబ్ సినిమాలు రజనీకాంత్ చేశాడు గానీ, చిరంజీవి చేయటం అనేది కరెక్ట్ అబ్జర్వేషన్ కాదు. కానీ రీమేకులు గణనీయంగా చేసినటువంటి చరిత్ర చిరంజీవికి కూడా ఉంది. అమితాబ్ సినిమాలు రీమేకులు చేయటంలో 'ఎన్టీ రామారావు' గారు కూడా చేశాడు. అమితాబ్ 'జంజీర్' చేస్తే ఇమ్మీడియేట్‌గా అది తెలుగులో వచ్చింది. అలాగే ప్రతి సినిమా 'దీవార్' సినిమా తెలుగులో 'మగాడు' అని వచ్చింది. 'జంజీర్' 'నిప్పులాంటి మనిషి' అని వచ్చింది. ఇలా ఆహ్, అలాగే 'డాన్' సినిమా 'యుగంధర్' అనే పేరుతో వచ్చింది. అలాగే 'శత్రుఘ్న సిన్హా' నటించినటువంటి 'విశ్వనాథ్' అనే సినిమా 'లాయర్ విశ్వనాథ్' అనే పేరుతో వచ్చింది. ఇదే 'జంజీర్' సినిమాని తమిళ్‌లో 'ఎంజీ రామచంద్రన్' గారు రీమేక్ చేశాడు. రీమేక్ చేసి 'ప్రాణ్' క్యారెక్టర్, అమితాబ్ క్యారెక్టర్ 2 ఆయనే వేశాడక్కడ. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలా రీమేకులు అంటే హిందీలో పెద్ద హిట్ సినిమా వస్తే సౌత్ ఇండియన్ హీరోలకి పండగే అనుకునేవారు ఆ రోజుల్లో. ఒక రీమేక్ కాదు. అమితాబ్ రీమేకులు మాత్రమే కాదు. రాజేష్ ఖన్నా 'రోటీ' సినిమా పెద్ద హిట్ అయిందక్కడ. ఇమ్మీడియేట్‌గా అది 'నేరం నాది కాదు ఆకలిది' అనే పేరుతో ఎన్టీ రామారావు గారితో తీసేశారు. అలాగే ధర్మేంద్ర గారి పెద్ద హిట్ సినిమా 'యాదోంకి బారాత్' వచ్చేసి అన్నదమ్ముల అనుబంధంగా మనం రామారావు గారితో చూసాం ఇక్కడ.
ఇలా అనేక రీమేకులు చేసిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు రీమేకులకి కాలం చెల్లింది. పర్టిక్యులర్‌గా పెద్ద హీరోలు రీమేకులు చేస్తే చూసేటువంటి పరిస్థితి పోయింది. ఆ రోజుల్లో మనకి కంటెంట్ అవైలబిలిటీ లేదు. కంటెంట్ అవైలబిలిటీ అంటే వాళ్ళు ఏ భాష నుంచి అయితే రీమేక్ చేస్తున్నారో, ఇప్పుడు ఉదాహరణకి 'మనుషులు మారాలి' అనే సినిమాని 'మధుసూదన్ రావు' గారు మలయాళం నుంచి రీమేక్ చేశాడు. మలయాళంలో విన్సెంట్ గారు డైరెక్ట్ చేసినటువంటి 'తులాభారం' అనే సినిమాని ఆయన తెలుగులో 'మనుషులు మారాలి' అని తీశాడు. తీసినప్పుడు ఆ మలయాళం సినిమా తెలుగు వాళ్ళకి దొరికే అవకాశం లేదు. కాబట్టి 'మధుసూదన్ రావు' గారు తీసిందే చూసి కన్నీరు పెట్టుకుని డబ్బులిచ్చారు. కానీ ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే నేను ఫలానా భాష నుంచి ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాను అని చెబితే, రెండో నిమిషంలో ఇంటర్నెట్‌లో ఆ సినిమా ఎక్కడో చోట దొరుకుతుంది. రాత్రికి చూసేసి పొద్దున్నే కంపారిటివ్ స్టడీ చేసేస్తారు. ఆ సినిమా ఈ డైరెక్టరు ఇలా తీయలేడు. ఈ డైరెక్టర్ ఇలా మారుస్తాడు దీన్ని. ఆ హీరో వలన ఇలా మారుతుంది అని స్పెక్యులేటివ్ స్టోరీస్ యూట్యూబ్‌లో వందలాది వచ్చేస్తాయి ఇమ్మీడియేట్‌గా. ఈ కంపారిజన్ వచ్చినప్పుడు సినిమాలు బతకవు. కంపారిజన్ వచ్చిన ఏ సినిమా కూడా బతికి బట్టకట్టలేదు. కృష్ణ గారి 'దేవదాసు'కి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అవ్వటం వలన కంపారిజన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ సినిమా ఫ్లాప్ అయింది. బాపు గారి 'చాగయ్య' రిలీజ్ అయినప్పుడు నాగయ్య గారి 'చాగయ్య' రిలీజ్ అవ్వటం వలన ఆ రెండిటి మధ్య కంపారిజన్ వచ్చి బాపు గారి 'చాగయ్య' ఫ్లాప్ అయింది. ఇలాంటి కంపారిజన్ వచ్చిన ఏ సందర్భంలోనూ కొత్త సినిమాలు నిలబడలేవు. అందుకని ఈ కంపారిజన్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు. కంటెంట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు రీమేకులు చేయడం కుదరదు. రీమేకులకి కాలం చెల్లింది అని చిరంజీవి గారే ఒక వేదిక మీద ఆయన క్షమాపణ వేడుకున్నాడు. అంటే ఆయన కూడా ఈ మధ్య 'బోళాశంకర్' లాంటి రీమేకులు చేసి దెబ్బతిన్నాడాయన. అలాగే 'పవన్ కళ్యాణ్' గారు 2, 3 రీమేకులు చేసి దెబ్బతిన్నాడు. ఆయన 'వకీల్ సాబ్' దగ్గర నుంచి మొదలుపెడితే వరుసగా 2 రీమేకులు చేసి 'బ్రో' సినిమా రీమేకే. దానికి ముందు చేసినటువంటి సినిమా కూడా రీమేకే. మలయాళం నుంచి రీమేక్ చేశారది. అది ఫ్లాపు. 'బ్రో' అంతకంటే ఫ్లాపు. కారణం ఏంటి? ఆ 2 సినిమాలు జనాలు విపరీతంగా చూసేసారు ఆ భాషల్లో. ఒరిజినల్ లాంగ్వేజ్‌లో. చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మేరకు ఈ సినిమాలు లేవు. దాంతో ఇమ్మీడియేట్‌గా పక్కన పెట్టేశారు. అందుకని ప్రజలకి కంటెంట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు రీమేకులకి కాలం చెల్లింది. అందుకని ఎవరు కూడా రీమేకులు చేసే సాహసం చేయటం లేదు. మొన్న 'భైరవం' సినిమా ప్రయోగం చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. మన కళ్ళ ముందు నిన్న కాక మొన్న జరిగినటువంటి వ్యవహారం అది. అందుకని రీమేకుల మీద హిట్టులు కొట్టి సూపర్ స్టార్‌లయిన మాట వాస్తవమే. వర్మ గారు చెప్పినట్టు సౌత్ ఇండియన్ బిగ్ హీరోలందరూ తమ కెరియర్‌లో పెద్ద హిట్లు కొట్టింది రీమేకులతోనే. 'శివాజీ గణేషన్' గారి 'పాసమలార్' అనే సినిమాని 'రక్త సంబంధం' అని రామారావు గారు తెలుగులో రీమేక్ చేసి పెద్ద విజయం సాధించాడు. ఆ 'ఆలయమణి' అనేటువంటి సినిమాని 'గుడిగంటలు' అని రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టాడు. ఇలా హిట్ కొట్టని వాడెవడు రీమేక్ నుంచి. కృష్ణ గారి కెరియర్‌లో ఎన్ని రీమేకులు లేవు. కాబట్టి రీమేకులతో హిట్లు కొట్టడం అనేది సౌత్ ఇండియన్ హీరోలకి ఒక ట్రెడిషన్‌గా ఉన్నమాట వాస్తవమే. ఈ రీమేకులు అంటే అక్కడెవరు సూపర్ స్టార్‌గా ఉంటే వాడి సినిమాలన్నీ ఇక్కడ కాపీ కొడతారు. ఒక దశలో 70 దశకంలో అమితాబ్ బచ్చన్ ఎరా మొదలైంది. అమితాబ్ సినిమాలన్నీ లోకల్ హీరోలందరూ కొట్టారు. రామారావు గారు కొట్టారు, ఎంజీఆర్ గారు కొట్టారు, ప్రేమ్ నజీర్ గారు కొట్టారు, అందరూ కొట్టారు. కొట్టని వాడు పాపి అన్నట్టు తయారైంది. ఎంజీఆర్ ఎర్లీగా వెళ్ళిపోవడం వలన ఆ ప్లేస్‌లోకి వచ్చిన రజనీకాంత్‌కి అమితాబ్ సినిమాలు కాపీ కొట్టే అదృష్టం దక్కింది. అందుకని ఆయన చేశాడు కొన్ని సినిమాలు. 'డాన్' లాంటి సినిమాలు. రామారావు గారు ఉండటం వలన ఆ 'డాన్' రీమేక్ ఆయనే చేశాడు 'యుగంధర్' అనే పేరుతో. సో, రీమేకుల మీద బతికిన మాట వాస్తవం. అమితాబ్ మీద చిరంజీవి బతికాడనే మాట కరెక్ట్ కాదు. చిరంజీవి కాదు, రజనీకాంత్ నడిపాడు కొంత కథ. చిరంజీవి రీమేకుల మీద కథ నడిపాడు. ఆ రీమేకులు అనేక లాంగ్వేజెస్‌లోంచి కొట్టారు. ముఖ్యంగా తమిళ, మలయాళ భాషల నుంచి ఎక్కువ. హిందీ నుంచి తక్కువే. చిరంజీవి వ్యవహారంలో చూస్తే ఆయన బాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టిన సంఖ్య తక్కువే. ఆయన ఎక్కువగా మలయాళం మీద ఎక్కువ కేంద్రీకరణ ఉండేది. ఇక్కడ తమిళ్ మీద ఉండేది. అలా వెళ్ళిపోయి